పట్నంలో గెలిస్తే ప్రపంచం గెలిచినట్టే. ఎందుకంటే వ్యవహారమంతా నడిచేది పట్నంకించే. అందుకే తొలుత పట్నంలో ఉట్టిగొట్టాలే, అటెంక రాష్ట్రం అంతా సూటి పెట్టాలే అన్నట్టు తయారైతున్నాయి పార్టీలు. బల్దియా ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడు పెడతారో ఏమో గాని లీడర్లంతా ముందుకు ముందే బందోబస్తుగా తయారైతుర్రు. పట్నం జనాలను బుట్టలేసుకునే ఎగిరం చేస్తుర్రు. ఇక చూడురు మీరే, సర్కారోళ్ళు పెద్ద కార్యమే ముంగటేసుకోర్రు. ఎండ పొద్దు ఎక్కక ముందే జర చల్లగా ఉన్నప్పుడే బండ్లు కట్టుకొని పోయినరు సార్లు. అగో మంత్రులు పొంగులేటి సారు, అజారుద్దీన్ సారు, వాళ్ళ సాయితకు పతంగి పార్టీ ఎంపీ ఓవైసీ సారు, తతిమ ఆఫీసర్లు లీడర్లు అంతా కలిసి పాత బస్తీ వాడల పొంటి గట్టిగానే సుడిపెట్టిండ్రు. ఏంటికి అనుకుంటాన్రు, పట్నంలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలని తయారైతుండ్రు సర్కారోళ్ళు. అగో గా ఇండ్లు కట్టేనికే జాగాలు చూడనికేనే గిట్ల బుధారం పొద్దుగాల సార్లంతా కలిసి తిరిగిండ్రు. నాంపల్లి, మలక్పేట, బహదూర్పుర దిక్కు ఖాళీ జాగాలు, పాడబడ్డ సర్కారు భవంతులున్న జాగాలు అన్ని చూసొచ్చిండ్రు. పేదోళ్ళను ఓ ఇంటి వాళ్ళని చేసేందుకు ఓ 1,00,000 ఎక్కువైనా ఖర్చు చేస్తాం గానీ వెనకకు పోయేదేం లేదంటారు సర్కారోళ్ళు. ఇక చూడర్రి మంత్రి సార్ ఏమన్నాడో. కోర్ ఏరియాలోనే ప్రభుత్వ స్థలంలో ఆ భూమి ఖరీదు ఎంతున్నా ఖరీదు ముఖ్యం కాదు, పేదవాడి ఆత్మగౌరవం ముఖ్యమని ఈ ప్రభుత్వం తెలిసి పేదవాడి ప్రభుత్వానికి అండగా, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఈనాడు తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అర్బన్ లో 1,00,000 ఇళ్లకు సంబంధించిన శంకుస్థాపన శ్రీకారం కూడా చుట్టబోతున్నామని, చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కాదన్నట్టు తొలుత మలకల 1,00,000 ఇండ్లు, రెండో మలకల మళ్ళీ ఇంగిన్ని ఇండ్లు అట్లట్లా కట్టించుకుంటూ పోతారట. పట్నంలో ఇండ్లు లేని పేదోళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే ఎగురని చేస్తున్నారట. మంచి ముచ్చట్నే అనుకుంటారు అందరూ. ఇక అటు బల్దియా ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇండ్లు కట్టుడు కార్యం చెయ్యి పార్టీ వాళ్ళకు గట్టిగానే కలిసి వచ్చేటట్టున్నదా అనుకుంటారు ఇంతమంది. చూడాలి మరిగా ఏమవుతుందో, ఇండ్లు కట్టేందుకు ముహూర్తం ఎప్పుడు పెడతారో.